హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఐడి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నది ఒకటి 3 బెడ్రూమ్ ఫ్లాట్. వీడియో పూర్తిగా చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. నేను మీకు టోటల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తాయి. వెల్ మెయింటైన్డ్ బిల్డింగ్, వెల్ మెయింటైన్డ్ ఫ్లాట్ అండి. ఓనర్స్ మాత్రమే ఉన్నారు దీంట్లో. ఇప్పటివరకు రెంట్కి ఇస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుందని వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఓనర్స్ ఫారెన్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, మనకి 100% వాస్తుతో ఉంటుంది. చూడండి, మనకి మెయిన్ డోర్కి 2 సేఫ్టీ గ్రిల్ లాగా ఒక మెయిన్ డోర్ విత్ గోద్రేజ్ లాక్తో ఇచ్చారు. ఈ డోర్ మెయిన్ డోర్ తీసుకున్నా కానీ లోపల ఈ గ్రిల్ పెట్టుకుంటే మనకి బయట ఎవరు వచ్చారో కనిపిస్తుంది. ఇది మెయిన్ డోర్ అండి. వెస్ట్ ఫేసింగ్ 1570 SFT. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఫ్లాట్. వుడ్ వర్క్ కూడా వెనీర్తో చాలా బాగుంటుంది. వీడియోకి నాకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చూసేది ఇదంతా హాల్ అండి. వెస్ట్ ఫేసింగ్ మనకి 30 ఫీట్ రోడ్డు, లివింగ్ ఏరియా మొత్తం ఇదంతా కనిపించేది. మొత్తం మనకి డైనింగ్ సపరేట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్లో మనకి టీవీ యూనిట్ కోసం అరేంజ్ చేసిన వుడ్ వర్క్. ఇది 17/12.6 ఉంటుందండి ఇది టోటల్. ఇది మళ్ళీ బాల్కనీ ఎదురుగా కనిపించే ఫ్రెంచ్ డోర్ బాల్కనీ సపరేట్. అది చూడండి, మనకి మెయిన్ డోర్ పక్కన టోటల్ మనకి మెష్ ఉంటున్నాయండి. టోటల్ ఇల్లు మొత్తం ప్రతి విండో ఎక్కడైతే ఉందో టోటల్ మెష్తో ఉంది. మళ్ళీ విండోస్ ఉంటాయి. మనకి ఎలాంటి దోమలు పురుగులు రాకుండా చాలా వెల్ మెయింటైన్డ్, 100% ఎలాంటి డౌట్ లేదు. ఇది బాల్కనీ అండి. మనకి లివింగ్ ఏరియాకి ఎదురుగా ఉన్న బాల్కనీ. ఈస్ట్ సైడ్ మార్నింగ్ డైరెక్ట్ సన్లైట్ పడుతుంది మనకి. టోటల్ చుట్టూ గ్రీనరీ కూడా ఉంటుంది, బాగుంటుంది. 12.6/4.6 సైజ్ ఉంటుంది ఇది. బట్టలు ఇక్కడ ఆరేసుకోవడానికి మనకి అండ్ వాష్ బేసిన్ కూడా ఉంది బాల్కనీలో. అది మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉంటాయి. టీవీ యూనిట్ దగ్గర ఉన్న వుడ్ వర్క్ చాలా ప్రీమియంగా చేయించుకున్నారు. నాగోల్లో వస్తుందండి. మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ ఉంటుంది, బస్ స్టాప్కి వాకబుల్ ఉంటుంది. మనకి నాగోల్ టు బండ్లగూడ రోడ్. ఇది చాలా రోడ్కి దగ్గరలో ఉంటుంది. ప్రైమ్ లొకేషన్, ఫుల్లీ రెసిడెన్షియల్ ఫ్లాట్. చూడండి, వుడ్ వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మనకి. నేను ఇది ఈవినింగ్ తీసిన వీడియో అండి. ఇది ఈవినింగ్ అరౌండ్ 5 o'clock తీసిన వీడియో. సో మనకి న్యాచురల్ లైటింగ్ కొద్దిగా తగ్గింది. ఇది పూజ రూమ్ వస్తుంది. 4.6/5.6 ఉంటుంది ఇది పూజ రూము. పక్కనే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు మనము. టోటల్ వుడ్ వర్క్, డ్రెస్సింగ్ టేబుల్గా వుడ్ వర్క్లోనే చేయించారు. గ్లాస్ ఉంటుంది ఇక్కడ. వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంటుందండి, మెయింటైన్ చేస్తున్నారు. 12/10 సైజ్ ఇది ఈ రూము. మనకి ఈ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఇంకో బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. టోటల్ ఈ ఫ్లాట్కి మొత్తం మనకి 4 బాల్కనీలు అనొచ్చండి. స్టడీ టేబుల్ కోసం కూడా అరేంజ్ చేసింది. ఇది ఒక మెష్ డోరు, మళ్ళీ ఒక డోర్ ఉంటుంది. ప్రతి విండోకి మనకి మెష్ విండోస్ ఉన్నాయి, వుడ్తో చేయించినాయి. ఇది మళ్ళీ వాటర్ పడకుండా ఇక్కడ టోటల్ ఐరన్ గ్రిల్తో చేయించారు. మళ్ళీ ఇక్కడ కూడా మనం బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ స్టీల్ రాడ్స్తో చేయించిన రైలింగ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్, 3rd బెడ్రూమ్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఇస్తున్నారు. దీనికి 62 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుందండి. 3 బెడ్రూమ్, 3 బాత్రూమ్స్ ఉంటాయి. ఇదొక బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది, 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ సైడ్ స్పేస్ ఉంటుంది. స్టోరేజ్ స్పేస్ చాలా బాగుందండి ఫ్లాట్కి. ఇది ఒక బాల్కనీ వస్తుంది. ఇక్కడ 2 బెడ్రూమ్స్కి 2 బాల్కనీస్ ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూమ్స్కి టోటల్ సేఫ్టీ గ్రిల్స్ అన్నీ చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయండి. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. 1570 SFT వెస్ట్ ఫేసింగ్, ఫస్ట్ ఫ్లోర్.
ఇంక్లూడింగ్ ఆల్ అమ్యూనిటీస్ అండి. కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ అన్నీ ఉన్నాయి. బిల్డింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఫ్లాట్ ఎంత బాగుంటే బిల్డింగ్ కూడా దీనికంటే బాగుంటుంది. కొత్త బిల్డింగ్ అన్నట్లు ఉంటుందండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్కున్న రాక్ ఓల్డ్ గీజర్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఇస్తున్నారు. 5 స్టార్ రేటింగ్తో ఉన్న 2 గీజర్స్ ఉన్నాయి 2 వాష్రూమ్స్లో. ఈ బెడ్రూమ్లో నుంచి బయటికి వస్తే మనకి డైనింగ్ హాల్లోకి వెళ్తాం. హాల్లో నుంచి లివింగ్ ఏరియా ఇదంతా. డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం మనం. చుట్టూ వుడ్ ఫ్రేమ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డైనింగ్ ఏరియా. టోటల్ వెనీర్ ఫినిషింగ్తో మంచి రిచ్ లుక్ ఉంటుందండి. మొత్తం 4 బాల్కనీలు అనొచ్చు, ఇంక్లూడింగ్ యూటిలిటీతో. 3 బాల్కనీస్ ఉంటాయి. జనరల్గా బాల్కనీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కస్టమర్స్. నాగోల్ ఏరియాలో మెట్రోకి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళు చాలా ప్రైమ్ లొకేషన్ అండి. ఇది డైనింగ్ ఏరియా మనకి సైజ్ 11/12 వస్తుంది. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది విత్ ఇండియన్ కమోడ్తో. 6.1.5/5 సైజ్తో ఉంటుంది. ఇక్కడ కూడా రాక్ ఓల్డ్ గీజర్ విత్ 5 స్టార్ రేటింగ్తో ఉంది. యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఫ్లాట్ ఇవ్వడానికి ఓనర్స్ రెడీగా ఉన్నారు. ఇమ్మీడియట్ సేల్కి ఉంది. ఇది ఓపెన్ కిచెన్, చాలా బాగుంటుందండి. ఫిజికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. వుడ్ వర్క్, కిచెన్ వుడ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ మార్నింగ్ కిచెన్లో నుంచి, విండోలో నుంచి ఇంట్లో పడుతుంది మనకి. వుడ్ వర్క్ కూడా కొత్త వుడ్ వర్క్ అండి. ఇది మరీ ఓల్డ్ వుడ్ వర్క్ కాదు, తర్వాత చేయించిన వుడ్ వర్క్ ఇది. కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ ఉంటుంది. కిచెన్ సైజు 10.6/8 ఉంటుంది. యూటిలిటీ 8/4.3 ఉంటుంది. ఇక్కడంతా రేక్తో చేయించారు. ఇక్కడ మనకి ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఏసీ మెషిన్ ఇక్కడ బాల్కనీలో ఇచ్చారు మనకి యూటిలిటీ ఏరియాలో. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హెచ్ఓడి ప్రాపర్టీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఫ్లాట్ మాత్రం, ఎలాంటి డౌట్ లేదు. మరిన్ని వివరాలకు మీరు డిస్క్రిప్షన్ చూడండి, పూర్తి వీడియో చూడండి. వీడియో చూడకుండా చాలామంది కాల్ చేస్తున్నారండి. డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అండ్ లేదంటే వీడియోలో నేను చెప్తున్నాను. మ్యాక్సిమం కవర్ చేస్తున్నానండి వీడియోలో. జస్ట్ 10 years ఓల్డ్ బిల్డింగ్ అండి. మీరు చూస్తే మాత్రం 10 years ఓల్డ్ అన్నారు. బిల్డింగ్ని చూసినా కానీ మీకు అలా అనిపించదు. మాస్టర్ బెడ్రూమ్ 14/12 సైజ్ ఉంటుంది. టోటల్ వుడ్ వర్క్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది 8/4.6 సైజ్తో ఉంటుంది. 100% వాస్తు వెంటిలేషన్తో ఉందండి. మనకి బయట కారిడార్ కూడా మనకి 7 feet వైడ్ కారిడార్ అండి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది బాత్రూంలో మనకి పైన. ఏసీస్, గీజర్స్ యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఓనర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. టోటల్ దీని కాస్ట్ 88 లక్షలు